సో మన వాళ్ళు అయితే కొంచెం భయంగానే బ్రిడ్జ్ పైన నడుతురు. అయ్యో రంజిత్ ఫేస్ లోనే కనిపిస్తుంది భయము. లోపల చిల్లు బీరు పడ్డది కాబట్టి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉన్నాడు. మనకి అయితే కొంచెం భయం ఉంది, భయపడుతున్నా ఫేస్ లో కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఇండియా నుంచి నేపాల్ ఏ విధంగా వెళ్ళాలి, సో నేపాల్లో ఏమేమి ప్లేసెస్ని అయితే విజిట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనమైతే సునావులి దగ్గర ఉన్నాం. ఇది ఇండియాకు సంబంధించింది. దీన్ని దాటినట్లయితే సునావులి బార్డర్ దాటినట్లయితే మనకి నేపాల్ ఉంటుంది. సో ఫైనల్గా బన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మనకు పర్ డే 600 రూపీస్, అట్లనే వెహికల్ పర్మిట్ కోసం 2500 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. బన్సారీ అంటే ఏం లేదండి, మనము ఇండియా నుంచి నేపాల్ వెళ్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ట్యాక్స్ కట్టాలి. దీనికి మనం ఓన్ ప్లేట్గా వెళ్తున్నాం కాబట్టి ఓన్ ప్లేట్ కార్లో వెళ్తున్న వాళ్ళు ఏంటంటే ఆర్సీ అండ్ మన డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేసినట్లయితే మనం ఎన్ని డేస్ ఉంటున్నామో ఆ డేస్కి మనము ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అయితే నేపాల్ ట్రిప్ 5 to 7 డేస్ అయితే ప్లాన్ చేసుకుని రండి. 5 డేస్, మేమైతే 5 డేస్ ప్లాన్ చేసుకున్నాం. మాకు పర్ డే 600 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. పర్ డే 600 అంటే మాకు 5 డేస్కి 3000 రూపీస్ ప్లస్ వెహికల్కి 2500 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. ఇది కరెన్సీ అయితే నేపాల్ కరెన్సీ. సో మనకు ఇండియా కరెన్సీలో చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. అక్కడ కట్టిన తర్వాత మనకు పేపర్స్ ఇస్తారు. ఈ పేపర్స్ని తీసుకెళ్ళి మనము మళ్ళీ బార్డర్ క్రాస్ అయిన తర్వాత, చూస్తున్నారు కదా, ఇట్లా బార్డర్ క్రాస్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఆగి జస్ట్ ఒక సైన్ చేస్తారు, పేపర్ చెక్ చేసి ఆ సైన్ చేసుకొని ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. వెల్కమ్ టు నేపాల్. ఫైనల్ గా మనమైతే ఇండియా బార్డర్ నుంచి నేపాల్ కి అయితే ఎంటర్ అయిపోయినాం సక్సెస్ఫుల్ గా. ఎట్లాంటి ఇబ్బంది కూడా ఏం కలగలేదు. మనం ఇండియా నుంచి నేపాల్ ఎంటర్ అయిపోయిన తర్వాత మన మొబైల్ నెట్వర్క్ అయితే పనిచేయదు. సో మనం మళ్ళీ ఖచ్చితంగా సిమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనమైతే నేపాల్లో సిమ్ కార్డ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, మన ఇండియా కరెన్సీ 280 రూపీస్కి ఇక్కడ సిమ్ ఇచ్చిండు, అన్లిమిటెడ్ డాటా వస్తుంది. ఓకేనా, ఇక వాళ్ళు 500 ఇచ్చినా నేను మన కరెన్సీ, వాళ్ళైతే 350 మళ్ళీ మనకు రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో ఈ రూట్లో మనమైతే ఒక నది పక్కనే ట్రావెల్ చేస్తూ ఉంటాం. చూస్తున్నారు కదా, ఇంకా టన్నెల్ వర్క్స్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఈ గుట్ట లోపల నుంచి టన్నెల్ అయితే తవ్వి మనకు రోడ్ని అయితే వేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఈ టన్నెల్స్ అయితే చేస్తున్నారు. సో బార్డర్ ఎంటర్ అయిన తర్వాత ఒక 40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే చిన్న బ్రేక్ ఇచ్చినాం. ఇక్కడ ఒక వ్యూ మంచిగా కనిపించింది. చూస్తున్నారు కదా, ఈ వ్యూ మంచిగా కనిపించింది, అందుకని చెప్పి ఇక్కడనే ఆగినాం. మన వాళ్ళు అయితే ఫోటోషూట్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుంచి నేపాల్లో ఫోటోషూట్స్, ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. సో మధ్యలో మళ్ళీ అయినాం స్నానాలు చేద్దామని చెప్పేసి మన లోకల్ వాళ్ళని అయితే ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నాం. ఇక్కడ మరి స్నానం చేస్తే ఎట్లుంటుంది, వాటర్ అయితే చల్లగా ఉంటాయని చెప్తారు. సో కాకేమని చెప్తుండ అంటే వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తుండు. డబ్బులు ఏం తీసుకోను, ఫ్రీగానే మీరు ఫ్రెష్ అప్ కావచ్చు, మీరు ఏమైనా వంట చేసుకోవన్నా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, హిందువులు అయితే నేపాల్లో మంచి సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హరే కృష్ణ లాస్ట్ కూడా అనడం జరిగింది అతను. సో మధ్యలో ఒక లొకేషన్ దగ్గర అయితే ఆగి స్నానాలు చేస్తున్నాం. వాటర్ ఎట్లున్నాయి, వాటర్ చాలా కూల్ వాటర్, అసలు స్వచ్ఛమైన వాటర్ వస్తున్నాయి. స్వచ్ఛమైన వాటర్లో చల్లటి నీళ్ళలో, బర్ఫీ నీళ్ళు, చల్లటి నీళ్ళు కాదు, ఫుల్ చలి. అయినా కానీ స్నానాలు అయితే తప్పలేవు. సో అక్కడే పక్కన ఉన్న నదిలో స్నానం చేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో సునావులి మన ఇండియా బార్డర్ దాటిన తర్వాత మనమైతే ఒక 85 కిలోమీటర్స్ వచ్చినాం. 85 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత చిన్న హోటల్ హబీబీ దగ్గర అయితే ఆగినాం. మనకి ఇక్కడ నుంచి ఇంకా పోఖ్రా 95 కిలోమీటర్స్ ఉంది.
చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం మనోళ్ళు చిల్అవుట్ అవుతారు, కొంచెం ఫుడ్ కూడా తినేసి ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతాం. क्या मिलता है भाई इधर? सब लोग सब चीज मिलता है। हाँ, बीर मिलता है भाई? बीर मिलते हैं, सब्जी मिलते हैं, खाना मिलते हैं, सब सब ऑल मिक्स। इंडियन रूपी चलता है भाई इधर? चलता है। तुम्हारा गांव इधर है भाई? इधर है। अच्छा ठीक है. మొత్తానికి అయితే ఇక్కడ నేపాల్లో కలుద్దామని చెప్తుండు. అది నేను చూడుకోదే వీడియో చూడు, మరి నేపాల్లో సెటిల్ అవుతాడు కావచ్చు. సో హోటల్ హబీబీ ఇది చూస్తున్నారు కదా, లోపలైతే మనకు బేర్లు ఏదైనా సరే అన్ని దొరుకుతాయి విత్ ఫుడ్ కూడా. మనకు లోపల తినడానికి అయితే ఇగో నీట్గా ఉంది, ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంది. లోపలికి వచ్చే వరకు ఇక్కడ ఇంత బాగుందని ఏర్పడలేదు బయట నుంచి అయితే. చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లుంది లొకేషన్? ఎట్లుంది లొకేషన్? హబీబీ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, ఫుడ్ వచ్చింది. చూస్తున్నారు కదా, చికెన్ రైస్, చికెన్ విత్ రైస్. ఎంత అన్నారు ఇది చార్జ్ మనకు? 280 ప్లేట్, 280 రూపీస్. చికెన్ కర్రీ. ఓకే, మేము వచ్చిన తర్వాత అయితే చాలా ఒక బస్ అయితే వచ్చేది మొత్తం మహారాష్ట్రది. మహారాష్ట్రలో ఎట్లుంటారు ఇక మొత్తం గాలి గాలి. సో ఫైనల్గా ఫుడ్ అయితే తినడం జరిగింది. రివ్యూ ఇద్దాం మనోళ్ళది, ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉందనేది. ఇక్కడ ఫుడ్ ఎట్లుంది అంటే మీరు ఏమేమి ఆర్డర్ ఇచ్చుకున్నారు? మంచిగా ఉన్నాయా లేదా ఫుడ్? ఇక్కడ మేము చికెన్ ఆర్డర్ చేసుకున్నాం, చికెన్ ఆర్డర్ చాలా బాగుంది. అలాగే పక్క పొన్న మనకు కావాల్సి అనుకుంటే రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం ఎట్లంటే మన స్టైల్లో కానీ ఇంకా ఏమన్నా తాగాలనుకుంటే డ్రింక్ కానీ బీర్ కానీ చాలా బాగున్నాయి. ఓకే భయ్య అడ్రస్ బతాओ. अशोक शर्मा, होटल हबीबी एंड रेस्टोरेंट, सुनौली और पोखरा के रास्ते में बीच में पड़ता है, रामदीस सेरा में. यहाँ से 95 पोखरा है और 85 सुनौली है. ఆర్డర్ ఇస్తే మనం ఏ ఆర్డర్ కావాలని కూడా ఆర్డర్ ముందే కాల్ చేస్తే ఆర్డర్ చెప్తాడు. ఒకవేళ మనం ముందు రాకముందు కనుక నెంబర్ తీసుకున్నట్టయితే మనకు ఏ ఆర్డర్ అంటే ఆర్డర్ ఎట్లా అంటే అట్లా స్పైసీ అన్ని ప్రతి ఒక్కటి చేసి ఇస్తారు మనకు. థ్యాంక్ యూ భయ్యా. తిన్నాం ఇక ఫైనల్గా మళ్ళీ మన జర్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చలో చలో. ఒక బీర్ మాత్రం నీట్గా ఉన్నాయి. సో మళ్ళీ కొంచెం ముందుకు రాగానే పోలీస్ చెక్ పోస్ట్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు, జస్ట్ పేపర్స్ అయితే చెక్ చేసారు. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే రోడ్డు కొంచెం నేరో ఉంటుంది కాబట్టి స్లోగా వెళ్ళండి, ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంటాయి, రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది, స్లోగా వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బంది కూడా పోలీసులు ఇక్కడ పెట్టట్లేదు. ఒక లొకేషన్ అయితే చూపించబోతున్నా, ఎగ్దాం ఉంటాయి లొకేషన్. చూడండి 1 2 3 చూడండి. ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, కింద లోయ బ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైకి పోయి చూద్దాం ఎట్లుంటుందో. సో ఈ రూట్లో వచ్చే వాళ్ళకి నేను లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి చెక్ చేసుకొని ఈ పాయింట్కి అయితే రీచ్ కావచ్చు. మనకు ఆన్ ది వేలోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చూడండి మన వాళ్ళు అయితే కొంచెం భయపడుకుంటూ అయితే వెళ్తున్నారు. కదా ఈ కేబుల్స్ తోటి అయితే ఈ బ్రిడ్జ్ మొత్తం ఆపడం జరిగింది, ఇదే కేబుల్ తోటి. అవతల సైడ్ మరి ఏముంది గుట్ట పైన అనేది అక్కడ దాకా అయితే వెళ్ళి చూద్దాం. సో మన వాళ్ళు అయితే కొంచెం భయంగానే బ్రిడ్జ్ పైన నడుతురు. అయ్యో రంజిత్ ఫేస్ లోనే కనిపిస్తుంది భయము. వచ్చేయండి తొందరగా. సతీష్ లోపల చిల్లు బీరు పడ్డది కాబట్టి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉన్నాడు. మనకి అయితే కొంచెం భయం ఉంది, భయపడుతున్నా, ఫేస్ లో కనిపిస్తుంది ఎక్స్ప్రెషన్స్. ఆ బ్రదర్ కూడా అడుగులో అడిగేస్తూ అన్న ఏం టెన్షన్ లేదు, ఏం లేదు, ఫ్రీగా రావచ్చు, ఏం కాదు, ఏం కూలిపోదు ఇది. సో చూస్తున్నారు కదా బ్రదర్స్, లొకేషన్ అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. చూడండి మన బ్రదర్స్ అయితే చాలా భయపడుతున్నారు వెనక నుంచి, ఎందుకంటే బ్రిడ్జ్ అయితే కొంచెం
బ్రిడ్జ్ అయితే కొంచెం షేక్ అవుతుంది, చూస్తున్నారు కదా. అంటే ఒక్కొక్కరు నడిచిన కొద్దీ బ్రిడ్జ్ షేక్ అవుతుంది. ఇది మొత్తం కేబుల్ తోటే నిర్మించిన బ్రిడ్జ్. సో కేబుల్స్ తోటే దీన్ని ఆపడం జరిగింది. అక్కడ కింద కేబుల్స్ ఒక రివర్ పైనుండి, అట్లాగే చుట్టూ ఆహ్లాదకరమైన, చూస్తున్నారు కదా వెదర్ ఎంత బాగుందో. మనం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఖచ్చితంగా మనము నేపాల్ బార్డర్, ఇండియా నేపాల్ బార్డర్ అయితే ఎర్లీ మార్నింగే అక్కడ రీచ్ అయ్యి ఎర్లీ మార్నింగే అక్కడ నుండి స్టార్ట్ అయినట్లయితే మాత్రమే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనము అక్కడ లేట్ అయినట్లయితే ఏమవుతుందంటే చీకటి పడిపోతుంది, ఇటు తొందరగా చీకటి పడిపోతుంది. కాబట్టి వీటన్నిటిని మనం మిస్ అయ్యే ఫీల్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము వచ్చే రూట్లోనే రిటర్న్ వెళ్ళము, అది కూడా గుర్తుపెట్టుకోండి. వచ్చే రూట్లో రిటర్న్ వెళ్ళకుండా మనము అక్కడ నుండి ప్లాన్ చేంజ్ ఉంటుంది అన్నట్టు. ఒక రౌండ్ ట్రిప్లో నేపాల్ని మొత్తం కవర్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అందుకే కొంచెం ఎర్లీగా మనం నేపాల్ బార్డర్ ఎంటర్ అయినామంటే ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్ని అయితే కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చిన్నపాటి కొలం టైపు, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఇది బ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగుంది. ఫోటోషూట్స్కి అయినా, డ్రోన్స్ షాట్స్ అయినా చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చూస్తున్నారు కదా అక్కడ కనిపించే, కొంచెం బ్లర్ అవుతుంది, వీడియో క్లారిటీ ఉండదు. అక్కడ కనిపించే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి కోసమని ఈ బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కనిపించే చిన్నగా కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్, అక్కడికి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కోసమని ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఆ బ్రిడ్జ్ ఉంది కదా, స్వింగ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 4-5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాతనే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఛార్జింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, కార్ కానీ బైక్ కానీ, వాళ్ళు పెట్టుకోవడానికి అయితే ఇంత ఘాట్ రోడ్లో కూడా చాలా మంచి ఏర్పాట్లు అయితే వేయడం జరిగింది. మళ్ళీ రోడ్లు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్లు, చిన్న చిన్న డ్యామేజ్లు తప్పించి పెద్ద డ్యామేజ్లు ఎక్కడ కూడా ఏం లేవు. చాలా స్మూత్ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంత ఘాట్ సెక్షన్లో కూడా చాలా మంచి రోడ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మెయింటైన్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా మనం అయితే పోఖ్రా అయితే రీచ్ అయిపోయినాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మన హోటల్ బాల్మీకి. మనకు 2 రూమ్లు వచ్చేసి 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 రూమ్లు తీసుకుందాం. 2 రూమ్లోకి వచ్చేసి మనకు ఛార్జ్ ఇండియన్ రూపీస్ 1200 రూపాయలు అయితే ఛార్జ్ పడ్డది. రూమ్స్ అయితే చూస్తున్నారా, మన వాళ్ళు బట్టలు ఆరేసుకున్నారు మొత్తం. రూమ్స్ అయితే ఇదొక రూము, దీనికి అపోజిట్లో ఇదొక రూము. 2 రూమ్స్ అయితే మనకు మొత్తం ఇక్కడ కరెన్సీ అయితే 2000 వరకు పడ్డది. అంటే మన కరెన్సీ ప్రకారం అయితే 1200 రూపాయలు 2 రూమ్లకు వచ్చేసి. సో మేము రూమ్ తీసుకున్న గల్లీ నుంచి కొంచెం బయటకు రాగానే ఇక్కడనే మెయిన్ రోడ్కి మనకు షాపింగ్ ఏరియా ఇదంతా. ఈ రూమ్లో ఇప్పుడే ఎంట్రీ తీసుకుందాం, ఇప్పుడే వచ్చినాం కదా అని చెప్పి కొంచెం షట్టర్స్ అవి తీసుకుందామని మన వాళ్ళు షాపింగ్కి అయితే బయటకు వెళ్ళారు. ఓకే ఫ్రెండ్స్, షాపింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. రేపటి నుండి మళ్ళీ ఎంత 3800 ఎక్కడిది, 500 కూడా వస్తాయి పని. బెల్ట్ షాపా, అన్నీ ఉంటాయి. సో చూడండి ఇదంతా షాపింగ్ ఏరియానే. మార్నింగ్ మళ్ళీ కొత్త వీడియోతోటి, కొత్త టెంపుల్ దర్శనాలతోటి నెక్స్ట్ వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది నేపాల్ ఎంట్రీ నుంచి నేపాల్లో మనం రీచ్ అయిన పోఖ్రా వరకు రీచ్ అయిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బన్సారీ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటన్నింటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర.